హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడ్ ఆప్టిమైజర్స్. దిస్ ఇస్ లెక్చర్ 9. ఈ వీడియోలో మనం అరేస్ మీద ఒక చిన్న బేసిక్ ప్రాబ్లం చూద్దాం. దట్ ఈస్ హౌ టు రివర్స్ అన్ అరే. ఒకటే ప్రాబ్లం ఎందుకు చెప్తున్నాను అంటే ఈ వీడియో మీకు నెక్స్ట్ వీడియోకి ఒక బేస్ క్రియేట్ చేస్తుంది. అండ్ దెన్ మీకు ఒకవేళ అరేస్ మీద బేసిక్స్ తెలియకపోతే లాస్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి, అప్పుడు మీకు క్లియర్ అర్థమవుతుంది. నౌ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ ప్రాబ్లం హౌ టు రివర్స్ అన్ అరే. సో మనకి ఇలా ఒక అరే ఇచ్చారు, మనం దీన్ని రివర్స్ చేయాలి. సో మన అరే నేమ్ మనం ఎగ్జాంపుల్ ఏ అనుకుందాం. 0 1 2 3 4 మన ఇండెక్సెస్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేస్తే ఏమవుతుంది? 50 40 30 20 10 అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? 4 నుంచి ఒక లూప్ రన్ చేస్తాం 50 నుంచి 10 వరకు. సో ఫర్ లూప్ వచ్చేసి int i ఈజ్ ఈక్వల్స్ టు 4, i గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0, i మైనస్ మైనస్. ఈచ్ టైం మనం ఏం ప్రింట్ చేస్తాం? a ఆఫ్ iని ప్రింట్ చేస్తాం. అప్పుడు మనకేమవుతుంది? ఇలా ప్రింట్ అవుతుంది. కానీ అరే రివర్స్ అయిందా? అవ్వలేదు. 0 ఇండెక్స్లో 10 ఇంకా అలానే ఉంది, 1 ఇండెక్స్లో 20 అలానే ఉంది, అరే సేమ్ అలానే ఉంది. జస్ట్ మనం అవుట్పుట్ ఇలా ప్రింట్ చేస్తున్నాం, అరే రివర్స్ అవ్వలేదు. సో ఇలా మనం చేయకూడదు. సో ఇప్పుడు మనం అరే రివర్స్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం ఈ అరేని రివర్స్ చేస్తే ఏమవుతుంది? ఈ 50 అనేది 0 ఇండెక్స్కి రావాలి, అండ్ దెన్ 40 అనేది ఇక్కడికి రావాలి, అండ్ దెన్ 30 ఇక్కడే ఉంటుంది. ఇక్కడికి ఏం రావాలి? 20 రావాలి. కానీ మన దగ్గర 20 ఉందా? లేదు. అప్డేట్ అయిపోయి 40కి అయిపోయింది. కాబట్టి మన దగ్గర ఇప్పుడు 20 స్టోర్ అయ్యి లేదు. కాబట్టి మనం ఇదంతా ఒక చోట స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి కదా, ఎందుకంటే మనకు ఇటు సైడ్ ఉండే మళ్ళీ అవసరం పడుతుంది. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తాము? ఒక కొత్త అరే క్రియేట్ చేసుకుంటాం. కొత్త అరే క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? అన్ని జీరోస్ ఉంటాయి. ఇనీషియల్గా అన్ని జీరోస్ ఉన్నాయి, 5 zeros. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అన్నీ దీంట్లోకి సెండ్ చేసుకుంటాం. సో 0 ఇండెక్స్లో ఉండేది, 1 ఇండెక్స్లో ఉండేది అన్నీ సెండ్ చేసుకుంటే ఇది 10 20 30 40 అండ్ దెన్ 50 అవుతుంది. సో 50 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు ఇక్కడికి మనం ఏ వాల్యూ పెట్టాలి? దీంట్లో ఉండే 4th ఇండెక్స్ 0 1 2 3 4, ఇక్కడ ఉండే 4th ఇండెక్స్ ఇక్కడ ఉండే 0 ఇండెక్స్లో పెట్టాలి. సో ఇది 50 ఇక్కడికి, 40 ఇక్కడికి, 30 ఇక్కడికి, 20 ఇక్కడికి, 10 ఇక్కడికి. ఇలా చేయాలి మనం. ఇప్పుడు దీనికి కోడ్ ఎలా రాస్తాం మనం? ఇప్పుడు మనం ఈ బి అరే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. int b ఈజ్ ఈక్వల్స్ టు న్యూ int, అండ్ దెన్ లోపల మనం ఇచ్చే సైజ్ ఎంత ఉండాలి? ఏ సైజ్ ఎంత ఉంటే బి సైజ్ అంతే ఉంటుంది కదా. సేమ్ ఎలిమెంట్స్ మనం స్టోర్ చేయాలంటే సేమ్ సైజ్ కూడా ఉంటుంది కదా. సో ఏ డాట్ లెంత్. ఇప్పుడు మనం ఏం చేస్తాం? దీంట్లో ఉండే ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ కూడా ఉండాలి. కాబట్టి ఫర్ లూప్ రన్ చేయాలి, బి మొత్తం ఫిల్ చేయాలి కాబట్టి. సో ఫర్ int i ఈజ్ ఈక్వల్స్ టు 0, i లెస్ దెన్ b డాట్ లెంత్, అండ్ దెన్ i ప్లస్ ప్లస్. ఇలా వెళ్తూ మనం ఏం చేయాలి? b ఆఫ్ 0లో, b ఆఫ్ 1లో, b ఆఫ్ 2లో వాల్యూస్ ఫిల్ చేసుకుంటూ పోవాలి. ఈచ్ టైం b ఆఫ్ iలో మనం ఏం ఫిల్ చేయాలి? a ఆఫ్ iలో ఏముంటే అది ఫిల్ చేయాలి. a ఆఫ్ i అంటే 0 ఇండెక్స్లోది 0 ఇండెక్స్లోకి రావాలి, ఫస్ట్ ఇండెక్స్లోది ఫస్ట్ ఇండెక్స్లోకి రావాలి. అందుకని b ఆఫ్ iలో a ఆఫ్ iలో ఏముంటుంది స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు b అరే ఇలా క్రియేట్ అవుతుంది. మనం ఏం చేయాలి? ఇప్పుడు 4th ఇండెక్స్లో ఉండేది 0 ఇండెక్స్లో పెట్టాలి, 3rd ఇండెక్స్లో ఉండేది ఫస్ట్ ఇండెక్స్లో పెట్టాలి. అంటే ఒక వేరియబుల్ ఇలా వెళ్తుంది, ఇంకో వేరియబుల్ ఇలా వస్తుంది, కరెక్ట్? సో మనకు 2 వేరియబుల్స్ కావాలి. 2 వేరియబుల్స్ ఏంటేంటిది? ఫర్ int i అనేది 0 నుంచి వెళ్తుంది అనుకోండి. సో i ఈజ్ ఈక్వల్స్ టు 0 నుంచి స్టార్ట్, అండ్ దెన్ కామా పెట్టి j అనేది ఎక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి? 4 నుంచి స్టార్ట్ అవ్వాలి. j ఈజ్ ఈక్వల్స్ టు 4, అండ్ దెన్ మనం ఏం చేస్తాం? కండిషన్ వచ్చేసి ఇలా ఎంతవరకు ట్రావర్స్ చేయాలి? లాస్ట్ వరకు ట్రావర్స్ చేయాలి. సో i షుడ్ బి లెస్ దాన్ a డాట్ లెంత్, అండ్ దెన్ i అనేది ప్లస్ ప్లస్ అవుతుంది, j అనేది మైనస్ మైనస్ అవుతుంది. సో i ప్లస్ ప్లస్ కమా j మైనస్ మైనస్. ఇలా కామా పెట్టి రాయొచ్చా అనేది నేను లూప్స్ మీద ఒక వీడియో చేశాను, ఆ వీడియో చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? a ఆఫ్ iలో b ఆఫ్ jలో ఉండే వాల్యూస్ పెట్టేస్తున్నా, కరెక్ట్? j అంటే ఏంది? 4 3 2 1. ఇలా వచ్చేటప్పుడు నేనేం చేస్తున్నా? ఐలో ఫిల్ చేసుకుంటూ వస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది? ఇనీషియల్గా ఐలో 0 ఉంటుంది, జేలో 4 ఉండి ఉంటుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తే 0 ఈజ్ లెస్ దాన్ అరే లెంత్ 5. కాబట్టి ఏమవుతుంది? ఏ ఆఫ్ ఐలో b ఆఫ్ j స్టోర్ అవుతుంది, అంటే ఏ ఆఫ్ 0లో b ఆఫ్ 4 స్టోర్ అవుతుంది. అంటే ఏంటి? 50 వచ్చి 10లో స్టోర్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ i ప్లస్ ప్లస్ అవుతుంది, j మైనస్ మైనస్ అవుతుంది, అంటే i ప్లస్ ప్లస్ j మైనస్ మైనస్. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్, 1 ఈజ్ లెస్ దాన్ 5 కదా, కాబట్టి మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది.
ఏ ఆఫ్ 1లో బి ఆఫ్ 3 స్టోర్ అవుతుంది, అంటే ఏ ఆఫ్ 1లో బి ఆఫ్ 3 స్టోర్ అవుతుంది, అంటే 40. గెటింగ్ ద పాయింట్. ఇలా మనకు మొత్తం అరే ఫిల్ అవుతుంది. ఇక్కడ 30, ఇక్కడ 20, ఇక్కడ 10. సో ఇలా మనం రివర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఒకసారి కోడ్ చేసి చూద్దాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒక అరే తీసుకుందాం. ఇంటి ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10, 20, 30, 40, 50. నేను యూజర్ నుంచి తీసుకోవట్లేదు, డైరెక్ట్ ఇక్కడే ఇచ్చేస్తున్నాను. సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ అరే అని ఒక ఫంక్షన్ తీసుకొని ఏ పాస్ చేద్దాం, ఆ ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ప్రింట్ అరే. ఈ ఫంక్షన్లో మనం ఏం చేస్తున్నాం, అరేని పాస్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రింట్ చేద్దాం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 ఇండెక్స్ నుంచి లెంత్ వరకు రన్ చేద్దాం. అండ్ దెన్ i++. ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రింట్ చేయాలి ఏ ఆఫ్ ఐని. ప్రింట్ చేశాక నేను స్పేస్ తీస్తున్నా. అండ్ దెన్ మొత్తం అరే ప్రింట్ అయ్యాక లైన్ బ్రేక్ చేస్తున్నా. ఇప్పుడు మనం అరేని రివర్స్ చేయాలంటే నేనేం చెప్పాను, ఎక్స్ట్రా అరే తీసుకోవాలి. సో న్యూ ఇంట్ అండ్ దెన్ సైజ్ వచ్చేసి ఏ సైజ్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలి. ఇప్పుడు మనకేమవుతుంది, ఒక కొత్త బి అరే క్రియేట్ అవుతుంది, అన్ని జీరోస్ ఉంటాయి. ఇప్పుడు మనం వాల్యూస్ ఫిల్ చేయాలి. సో సేమ్ మొత్తం ఐటరేట్ చేయాలి, బి అరేని ఐటరేట్ చేస్తూ ఏమని ఫిల్ చేయాలి, బి ఆఫ్ ఐలో ఏ ఆఫ్ ఐని ఫిల్ చేయాలి. గెటింగ్ ద పాయింట్. అండ్ దెన్ ఇప్పుడు మనకు అరేలో మొత్తం వాల్యూస్ ఫిల్ అయ్యాయి. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి, రివర్స్ చేయాలి. సో ఐ అనేది 0 నుంచి వెళ్ళాలి, జే అనేది ఏ డాట్ లెంత్ -1 నుంచి వెళ్ళాలి. అండ్ దెన్ ఐ వచ్చేసి ప్రతిసారి కండిషన్ లెస్ దాన్ లెంత్ అవ్వాలి. అండ్ దెన్ i++ అవుతుంది, జే మైనస్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ ఆఫ్ ఐలో బి ఆఫ్ జేని స్టోర్ చేయాలి. స్టోర్ చేశాక మళ్ళీ మనం ప్రింట్ చేసి చూద్దాం అరేని. సో ప్రింట్ అరే ఫంక్షన్ని కాల్ చేశాను. ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేసి చూస్తే ఏమైంది, ఫస్ట్ 10, 20, 30, 40, 50, నెక్స్ట్ వచ్చేసి 50, 40, 30, 20, 10 ఇలా ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం అరేని రివర్స్ చేస్తాం. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని ఇంకొక వేలో ఎలా చేయాలనే చెప్తా చూడండి. ఇంతకుముందు మనం ఏం చేసాము, ఒక ఎక్స్ట్రా అరే క్రియేట్ చేసాము, అంటే మనం ఎక్స్ట్రా స్పేస్ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఎక్స్ట్రా స్పేస్ తీసుకోకుండా ఎలా చేయాలనేది చూద్దాం. రివర్స్ చేస్తే మనకేమవుతుంది, ఇక్కడున్న 50 ఇక్కడికి వస్తుంది, ఇక్కడున్న 10 ఎక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, అంటే ఈ రెండు స్వాప్ అవుతున్నట్టే కదా. అండ్ దెన్ ఇక్కడ ఏమవుతుంది, 40 వస్తుంది, ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడున్న 20 వస్తుంది. సో స్వాప్ అవుతుంది. ఇక్కడున్న 30 ఇక్కడే ఉంటుంది. ఓకే, ఒకవేళ మనకు సైజ్ వచ్చేసి ఈవెన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10, 20, 30, 40, 50 అండ్ 60 ఉందనుకోండి, ఇక్కడ ఉన్న 10 ఇక్కడ ఉన్న 60 స్వాప్. అండ్ దెన్ ఇక్కడ 50 ఇక్కడ 20 ఈ రెండు కూడా స్వాప్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకు ఒక వాల్యూ ఎక్కడ ఉంటుంది, 0 ఇండెక్స్, ఇంకోటి 4 ఇండెక్స్, ఈ రెండు స్వాప్ అవ్వాలి. 0 ఇండెక్స్ 4 ఇండెక్స్ స్వాప్ అవుతున్నాయి. అయ్యాక ఏమవుతున్నాయి, ఫస్ట్ ఇండెక్స్ థర్డ్ ఇండెక్స్ స్వాప్, నెక్స్ట్ సెకండ్ ఇండెక్స్ ఇలానే కదా. ఇదేమో ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది, ఇదేమో డిక్రీజ్ అవుతూ వెళ్తుంది. కరెక్ట్, ఈ వేలో వెళ్తాం అండ్ దెన్ ఈ వేలో వెళ్తాం. కరెక్ట్, ఇది మనం కోడ్ ఎలా చేస్తాం, మనం స్టార్ట్ ఎక్కడి నుంచి చేస్తున్నాం, 0 ఇండెక్స్లో స్టార్ట్ చేస్తాం. కరెక్ట్, ఎండ్ ఎక్కడ చేస్తున్నాం, ఎండింగ్ ఇండెక్స్ వచ్చేసి ఏంటిది, అరే యొక్క లెంత్ -1 అంతేనా. సో లెంత్ ఎంత ఉంటే దాని -1 ఎందుకు, 0 ఇండెక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, 0 ఇండెక్స్ని 4 ఇండెక్స్ని స్వాప్ చేస్తాం, అంటే స్టార్ట్ని ఎండ్ని స్వాప్ చేస్తాం. స్వాప్ ఎలా చేస్తామని చెప్పాను, స్వాపింగ్కి నేను 5 మెథడ్స్ చెప్పాను, షార్ట్స్లో చెప్పాను, ఒకసారి అది చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. స్వాప్ ఎలా చేస్తాం, టెంప్ యూజ్ చేసి, ఇంటూ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ స్టార్ట్. అంటే టెంప్లో ఏం స్టోర్ అవుతుంది, ఏ ఆఫ్ స్టార్ట్ అంటే ఏ ఆఫ్ 0 అంటే 10 స్టోర్ అవుతుంది. 10 స్టోర్ అయ్యాక మనం ఏం చేస్తాం, ఏ ఆఫ్ స్టార్ట్లో ఏ ఆఫ్ ఎండ్ని స్టోర్ చేస్తాం. ఏ ఆఫ్ ఎండ్ అంటే ఏంటి, ఏ ఆఫ్ 4 అంటే 50ని ఏ ఆఫ్ స్టార్ట్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడికి 50 వస్తుంది. అండ్ దెన్ ఏ ఆఫ్ ఎండ్లో ఏం స్టోర్ చేస్తున్నాం, టెంప్ని స్టోర్ చేస్తాం, అంటే ఏ ఆఫ్ 4లోకి ఏమొస్తుంది, టెంప్లో ఉన్న 10 వస్తుంది కాబట్టి ఇక్కడికి 10 వస్తుంది. గెటింగ్ ద పాయింట్. ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ 10, 20, 30, 40, 50 ఇలా ఉంది కదా, 0, 4. ఇక్కడ స్టార్ట్ అంటే 0, ఎండ్ అంటే 4 కాబట్టి మనం ఇక్కడ టెంప్లో ఏం స్టోర్ చేసాం, ఏ ఆఫ్ స్టార్ట్ అంటే ఏ ఆఫ్ 0ని స్టోర్ చేసాం, అంటే 10ని టెంప్లో స్టోర్ చేసాం. నెక్స్ట్ ఏం చేస్తున్నాం, ఏ ఆఫ్ స్టార్ట్లో ఏ ఆఫ్ ఎండ్ని స్టోర్ చేస్తున్నాం, అంటే
ఏ ఆఫ్ 4 అంటే ఎంత 50 తీసుకొచ్చి మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం ఏ ఆఫ్ 0లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 50 వస్తుంది. 50 వచ్చాక ఏమవుతుంది టెంప్ని తీసుకొచ్చి ఎక్కడ స్టోర్ చేస్తున్నాం ఏ ఆఫ్ ఎండ్లో అంటే ఏ ఆఫ్ 4లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఏ ఆఫ్ 4లోకి టెంప్ వస్తుంది 10. ఇలా అయ్యాక ఏం చేయాలి ఇండెక్స్ మనకు పెరగాలి, స్టార్ట్ వాల్యూ మనకు పెరగాలి, ఫస్ట్ ఇండెక్స్కి రావాలి అండ్ దెన్ థర్డ్ ఇండెక్స్కి రావాలి, అంతే కదా. ఈ రెండు అయిపోయినాయి, నెక్స్ట్ 1 3కి రావాలి అంటే స్టార్ట్ వాల్యూ పెరగాలి ఎండ్ వాల్యూ తగ్గాలి. కాబట్టి నేను ఏం చేస్తున్నా స్టార్ట్ వాల్యూ పెంచుతున్నా ఎండ్ వాల్యూ తగ్గిస్తున్నా, కరెక్ట్. అండ్ దెన్ ఇప్పుడు ఇలా ఎంతవరకు జరగాలి ఈ పాయింట్కి వచ్చేంతవరకు, అంతేనా. ఇక్కడ 2 ఈక్వల్ అయింది, ఇక్కడ ఏమైంది 0 1 2 3 4 5 ఇండెక్సెస్ కదా. స్టార్ట్ 2 ఎండ్ 3కి వచ్చినప్పుడు ఏమవుతుంది ఈ రెండు స్వాప్ అవుతాయి. స్వాప్ అయ్యాక ఏమవుతుంది స్టార్ట్ ప్లస్ ప్లస్ అవ్వడం వల్ల స్టార్ట్ 3కి వస్తుంది ఎండ్ 2కి వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఆగిపోవాలి, స్టార్ట్ అనేది ఎండ్ కంటే తక్కువ ఉన్నంత వరకు మనం స్వాప్ చేయాలి, ఎక్కువ ఉంటే ఆపేయాలి, కరెక్ట్. కాబట్టి స్టార్ట్ కంటే ఎండ్ ఎక్కువ ఉన్నంత వరకు మనం ఏం చేయాలి ఈ ప్రాసెస్ చేయాలి. కాబట్టి వైల్ లూప్లో పెట్టేస్తున్నాం. గెట్టింగ్ ద పాయింట్. ఇప్పుడు దీన్ని డ్రై రన్ చేసి చూద్దాము, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి స్టార్ట్ వాల్యూ మనకేముంది 0 ఉంది, ఎండ్ వాల్యూ మనకేముంది అరే డాట్ లెంత్ -1 అంటే 4 ఉంది, కరెక్ట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్టార్ట్ లెస్ దాన్ ఎండ్ కాదా చెక్ చేస్తున్నాం. 0 ఈజ్ లెస్ దాన్ 4 కాబట్టి మనం ఏం చేయాలి టెంప్లో మనం ఏం స్టోర్ చేస్తున్నాము ఏ ఆఫ్ స్టార్ట్ అంటే ఏ ఆఫ్ 0 అంటే ఏంటి 10ని స్టోర్ చేస్తున్నాం. ఇప్పుడు ఏ ఆఫ్ స్టార్ట్లో ఏ ఆఫ్ ఎండ్ అని స్టోర్ చేస్తున్నాం. ఏ ఆఫ్ ఎండ్ అంటే ఏంటి 4 తీసుకొని వచ్చి ఇక్కడ స్టోర్ చేస్తున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేసాం ఏ ఆఫ్ ఎండ్లో టెంప్ని స్టోర్ చేసాం అంటే ఈ టెంప్ తీసుకెళ్ళి స్టోర్ చేసాం. స్టోర్ చేశాక స్టార్ట్ ప్లస్ ప్లస్ ఎండ్ మైనస్ మైనస్ అంటే స్టార్ట్ 1 అవుతుంది ఎండ్ 3 అవుతుంది, కరెక్ట్. ఇప్పుడు మనం సేమ్ కండిషన్ చెక్ చేసాం కాబట్టి ట్రూ అయింది. అండ్ దెన్ టెంప్లో ఏం స్టోర్ చేస్తున్నాం ఏ ఆఫ్ స్టార్ట్ ఏ ఆఫ్ 1 అంటే ఏంటి 20 అండ్ దెన్ ఏ ఆఫ్ స్టార్ట్లో ఏ ఆఫ్ ఎండ్ అని స్టోర్ చేస్తున్నాం అంటే 40ని ఇక్కడ స్టోర్ చేస్తున్నాం సో 40 అవుతుంది. అండ్ దెన్ ఏ ఆఫ్ ఎండ్లో టెంప్ స్టోర్ చేస్తున్నాం అంటే 20ని సో ఇక్కడ. అండ్ దెన్ స్టార్ట్ ప్లస్ ప్లస్ ఎండ్ మైనస్ మైనస్. ఇప్పుడు కండిషన్ చెక్ చేస్తే ఏమవుతుంది 2 ఈజ్ లెస్ దెన్ 2 ఫాల్స్ కాబట్టి ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు. అరే రివర్స్ అయిందా అయ్యింది. ఒకవేళ మనకి ఇక్కడ ఇంకొకటి ఎక్స్ట్రా 60 అని ఉందనుకోండి, సపోజ్ 10 20 30 40 50 60 అలా ఉంటే ఏమవుతుంది స్టార్ట్ ఇక్కడ ఉంటుంది ఎండ్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఉన్నప్పుడు ఏమవుతుంది 2 ఇది 3 ఇది 2 ఈజ్ లెస్ దాన్ 3 కాబట్టి ఇవి కూడా స్వాప్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది స్టార్ట్ 3కి వెళ్తుంది ఎండ్ 2కి వస్తుంది. అప్పుడు స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్ చెక్ చేస్తే ఫాల్స్ అవుతుంది కాబట్టి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు మనం ఎక్స్ట్రా స్పేస్ తీసుకున్నామా తీసుకోలేదు, ఒకటే అరే యూస్ చేసి స్వాప్ చేసాం. సో ఎక్స్ట్రా స్పేస్ తీసుకోకుండా ఇలా సాల్వ్ చేస్తాం. ఒకసారి మీకు VS కోడ్లో చూపిస్తే చెక్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాము ఒక అరే తీసుకుందాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 20 30 40 అండ్ దెన్ 50. సేమ్ ఇందాకట్లాగే ప్రింట్ ఫంక్షన్ అలానే ఉంచాను. ఇప్పుడు ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. అండ్ దెన్ ఇప్పుడు నేను ఏం చేయాలి రివర్స్ చేయాలి అరేని. సో దానికి కూడా ఒక సపరేట్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం. రివర్స్ అరే ఏ అని పెట్టేసి. సో ఇప్పుడు ఏం చేయాలి ఆ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ అండ్ దెన్ రివర్స్ అరే. దీంట్లో మనకు వచ్చే పారామీటర్ ఏ. దీంట్లో మనం ఏం చేసాము స్టార్ట్ వాల్యూ ఎక్కడి నుంచి చేసాం 0, ఎండ్ వాల్యూ ఎక్కడి నుంచి చేసాం ఏ డాట్ లెంత్ -1. ఇప్పుడు వైల్ లూప్లో మనం ఏం చేసాం వైల్ స్టార్ట్ ఈజ్ లెస్ దాన్ ఎండ్ లోపల ఏం చేసాం టెంప్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఏ ఆఫ్ స్టార్ట్ని స్టోర్ చేసాం. అండ్ దెన్ ఏ ఆఫ్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ ఎండ్ అండ్ దెన్ ఏ ఆఫ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. ఇలా స్వాప్ చేసాక ఏమవ్వాలి స్టార్ట్ అనేది ప్లస్ ప్లస్ అవ్వాలి ఎండ్ అనేది మైనస్ మైనస్ అవ్వాలి. సో ఇలా చేస్తే అరే రివర్స్ అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు రివర్స్ అరే ఫంక్షన్ని కాల్ చేశాను. ఇప్పుడు రన్ చేసి చూస్తే మళ్ళీ రివర్స్ అరే కాల్ చేశాను. ప్రింట్ అరే చేశాక ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే సో 10 20 30 40 50 అండ్ దెన్ 50 40 30 20 10. ఇలా మనం ఎక్స్ట్రా స్పేస్ యూజ్ చేయకుండా ఒకటే అరే యూజ్ చేసి రివర్స్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ 2 మెథడ్స్ వాడి మనం అరేని రివర్స్ చేయొచ్చు. సో ఇప్పటి నుంచి మీకు యాక్చువల్ డిఎస్ఏ స్టార్ట్ అవుతుంది. మీరు కన్సిస్టెంట్గా ఉంటా అంటే నేను డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మీరు కన్సిస్టెంట్గా ఉంటారో లేదో కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి, నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ ఈ 2 మెథడ్స్ అర్థమైతే కామెంట్ సెక్షన్లో అండర్స్టూడ్ అని కామెంట్ చేయండి. ఆల్సో ప్లీజ్ డూ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్.